మకర రాశి వారికి జూన్ 21 శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయడం వల్ల మీకు ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ అనుకూలంగా మారబోతున్నాయి, అలాగే రేపటి రోజున వీరితో మీ బంధం ముగిసినట్లే, మరి ఆ బంధం ఎవరు, మీకు రేపటి రోజున జరిగేటువంటి పరిణామాలు ఏమిటి, ఇలాంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారు ముందుగా మన ఛానల్ని చూసినట్లయితే, కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా మీరు తప్పకుండా రాయండి. మకర రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే చాలా మొండి స్వభావాన్ని, అలాగే ఎప్పుడు కూడా మొండి పట్టుదలను కలిగి ఉంటారు. ఎందుకంటే కొన్ని బంధుత్వాల నుండి మీరు దూరం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఉన్నటువంటి ఆ మొండి పట్టుదలను పక్కన పెట్టి బంధాలను కలుపుకొని ఎప్పుడు కూడా మీరు ప్రవర్తన రేపటి రోజున ఉండేలాగా చేసుకోండి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రేపటి రోజున మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా తెలుసుకుందాం. మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున మీకు మంచి గుర్తింపు అయితే తీసుకురాబోతున్నాయండి. ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా మీరు రేపటి రోజున దక్కించుకోబోతున్నారు. సకాలంలో పని చేయడం ద్వారా మీ యొక్క వృత్తిని రేపటి రోజున మీరు జయించబోతున్నారని చెప్పుకోవాలండి. మీరు పని చేసేటప్పుడు రంగంలో మంచి భావంతో అంకిత భావంతో రేపటి రోజున పని చేయబోతున్నారు. అలాగే మీ కెరీర్ పరంగా కూడా మంచి పురోగతి ఉందండి. ఇక ఇప్పుడు మీ రాశివారు మరికొన్ని విషయాల గురించి అయితే ఎప్పుడు కూడా మీరు తెలుసుకుంటారండి. మీరు నమ్ముకున్న వారిని, స్నేహితులను కూడా ఎక్కువగా పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా మీకు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అయితే మీరు కొన్ని సవాళ్ళు అయితే, కొన్ని అవకాశాలు అయితే మీరు రేపటి రోజున కనిపిస్తున్నాయండి. కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలు అయితే మీరు రేపటి రోజున చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే గ్రహాల ప్రభావం వలన ఈ రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే వీరు చాలా జాగ్రత్తగా, అంటే ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను కొంచెం దూరంగా ఉండాలండి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా కానీ ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా వీరికి కొన్ని బంధాలు కూడా దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజున కొంతమంది బంధాలతో వీరికి ఉన్నటువంటి సంబంధాలు కూడా తెగిపోయేటువంటి సూచనలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇంతకీ రేపటి రోజున వీరికి ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది అన్నీ కూడా తెలుసుకుందాం. మరి ఈ రాశివారు ఆరోగ్యం పట్ల కూడా తప్పకుండా శ్రద్ధ అయితే మీరు వహించాలండి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి, తగినంత విశ్రాంతిని తప్పకుండా తీసుకోవాలి. రోజువారీ పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన శరీరానికి విశ్రాంతి అనేది కూడా తప్పకుండా ఉండాలి కదా. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం, మీకున్న పనులను కొంచెం చూసుకొని మధ్యలోనే కొంచెం విశ్రాంతి తీసుకొని రిలాక్స్ అవ్వండి. మనసును కొంచెం ప్రశాంతంగా, ఒత్తిడి వైపు కాకుండా మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. అంటే మీకు నచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలోనే నిద్ర, అంటే మీకు కాస్త నిద్రపోవాలనిపిస్తుంది, నిద్రపోవడమో, లేదంటే కాసేపు సరదాగా స్నేహితులతో మాట్లాడడమో, లేదంటే కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీ మనసు అనేది మరలా తిరిగి కొంచెం మానసికంగా ఆరోగ్యంగా ఉంటుంది. మీ పని పట్ల కూడా మీకు ఎప్పుడు కూడా శ్రద్ధ వహిస్తారు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనులు, వ్యాయామం చేసుకోండి, యోగా చేసుకోండి, ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను ఎక్కువగా నెమరు వేసుకుంటూ మెదడులో ఎక్కువగా ఆలోచనలు వస్తే తప్పకుండా మీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు రావడానికి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది తప్పకుండా మీరు భగవంతుడి వైపు మళ్లించాలి అని అనుకోండి. ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా మళ్ళుతుందన్నమాట. ఇక ఆర్థికంగా కూడా రేపటి రోజున మీరు మెరుగైనటువంటి ఫలితాలను తప్పకుండా మీరు చూడబోతున్నారండి. కొత్త ఆదాయ మార్గాలు కూడా రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశివారు తమ కెరీర్లో మంచి పురోగతిని కూడా సాధించబోతున్నారండి. కొత్త అవకాశాలు ఇంకా ఏదైనా కానీ అనేవి రేపటి రోజున మీకు వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా రోజుల నుండి డీలా పడిపోయి ఇక మాకు ఆ పని జరగదని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి పనులు మరలా తిరిగి మీరు రిపీట్ చేస్తారనమాట. అలా చేయడం వల్ల మీకు చాలా, అంటే అద్భుతంగా అందులో మీరు ఒక మంచి సక్సెస్ని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారన్నమాట. అలాంటి సందర్భాల్లో మంచి సమతుల్యతను, అంటే ఉన్నటువంటి సంబంధాలను ఎక్కడ కూడా పోగొట్టుకోలేకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారనమాట. అటు కుటుంబాన్ని కావచ్చు, స్నేహితులను కావచ్చు, లేదంటే బంధువర్గం కావచ్చు, ఇలా ఇరుగు పొరుగు వారిని, వీరికి ఉన్నటువంటి సంబంధాలను ఎక్కడా కూడా విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి ప్రేమానురాగాలను కనపరుస్తూ అందరికీ కూడా కాపాడుకుంటూ, అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, అందరి ప్రేమను కోరుకుంటూ, అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారనమాట. అలాగే రేపటి రోజున ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి వారికి రేపటి రోజున కొన్ని చిక్కుముళ్ళు
తప్పవండి. కొంచెం ఆచితూచి ఏదైనా కానీ ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా కొంచెం జాగ్రత్తగా వహించండి. కొంచెం మంచి సమయం కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే వారిని తలదించుకునేటువంటి సందర్భాలను మాత్రం ఏదైనా కానీ తీసుకువచ్చేటువంటి ప్రయత్నాలను అసలు చేయకండి. చేసి మరలా మీరే వారిని బాధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రేమ పరంగా మీకు ఏదైనా సంబంధించినటువంటి విషయాల్లో రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి ఏర్పడతాయి. అలాగే ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబాల సభ్యుల మధ్య మంచి రెస్పాన్స్ అనేది మీకు రాకపోవచ్చు. పెద్దల అంగీకారంతో మీ పెళ్ళి అనేది జరగకపోవచ్చు. దీని ద్వారా ఏంటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా మధ్య వ్యక్తం చేయలేకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం అనేది దూరమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరితో బంధం అనేది కొంచెం తెగదింపులకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు మంచి మిత్రులు అలాగే సహచరులు ఏదైనా ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే రేపటి రోజున మీరు మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి ఏదైనా వ్యవహారాల్లో ఇలా చేస్తే బాగుంటుందిరా, ఇలా చెయ్యమ్మా, ఇలా ఎవరో ఒకరికి సలహాలు అయితే మనకి ఇస్తారు కదా, అలాంటి సలహాలు మీకు ఎవరైతే ఇస్తున్నారో వారిని గౌరవించి వాటిని అమలుపరచడం ద్వారా మీకు చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మీకు చేసేటువంటి పనుల్లో మీకు కనిపిస్తుందండి. ఇంకా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి సాంకేతిక రంగం, పరిశోధన, విద్యారంగం, మానవతా రంగం, అలాగే కళాత్మక రంగం ఇలాంటివన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటాయండి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వారికి ఏదైనా ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కెరీర్ పరంగా ఇప్పుడు మనం చేసుకున్నవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయన్నమాట. చెప్పుకున్నవన్నీ కూడా. ఈ రాశి వారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే కనుక చక్కగా కష్టపడి పనిచేస్తారు, నిజాయితీ పరులండి. ఎక్కడ కూడా ఎలాంటి అబద్ధాలు కానీ లేదంటే ఎవరినైనా మోసం చేసి ఆ యొక్క డబ్బును మనం తీసుకుందామో లేదంటే వారి యొక్క కష్టాన్ని మనం ఉపయోగించుకుందామని కానీ ఎప్పుడు కూడా అనుకోరనమాట. ఎప్పుడు కూడా మనకు వచ్చిన దానితో మనం ప్రశాంతంగా ఉందాము, తృప్తిగా ఉండాలి. మనం చేసినటువంటి పని ఏదైనా చిన్నదైనా పెద్దదైనా మనకు అది సంతృప్తిని ఇస్తుంది. కానీ ఎవరో చేసినటువంటి పని మీద వచ్చినటువంటి ఆదాయం అనేది మనకు ఎప్పటికీ కూడా రాదు, నిలవదు కదా. అది మనకు మానసికంగా కూడా ఆనందంగా ఉండేందుకు ఉపయోగపడదని చెప్పి చాలా చక్కగా నిస్వార్థంగా నమ్ముతారనమాట. కాబట్టి వీరికి అత్యంత ఎక్కువగా దైవబలం అనేది కూడా ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుందండి. అలాగే సామాజిక న్యాయము, సమానత్వం పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా ఒక ఆపద వస్తే కనుక ముందంజలో ఉంటారండి. వీరికి కావాల్సినటువంటి ఏదైనా ఒక డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ అందివ్వడం కూడా చాలా ఎక్కువగా ఆసక్తిని కనపరుస్తాయని చెప్పుకోవాలి. అలాగే వీరికి స్వయంగా వచ్చినటువంటి ఆస్తులే తప్ప, వీరు సంపాదించుకున్నటువంటి ఆస్తులే తప్ప పెద్దల నుంచి వచ్చినటువంటి ఆస్తులు తాత ముత్తాతల నుండి కానీ పెద్దల నుండి కానీ వచ్చిన ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఏమీ లేవండి. వీరి యొక్క అంతా కూడా వీరి స్వయంగా చేసుకున్నటువంటి కష్టం మీద ఆధారపడి దాని ద్వారా వచ్చినటువంటి చిన్నపాటి ఆస్తిపాస్తులే కానీ వీరికి పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఎక్కడ కూడా కనిపించవన్నమాట. అలాగే వీరు చేసినటువంటి పని పట్ల ఇంకాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం వల్ల మంచివి ఆర్థిక పురోగతిని సంపాదిస్తారండి. అలాగే ముందు రోజుల్లో వీరు అనుకున్న దానికన్నా కూడా మంచిగా ఇంకాస్త ఎక్కువగా వీరి యొక్క జీవితాన్ని అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ తారాస్థాయిలో తప్పకుండా మంచి జీవితాన్ని అయితే చూసేందుకు వీరికి నమ్ముకున్నటువంటి కష్టమేనండి. వీరికి ఎప్పటికైనా కానీ పాపం ఏంటంటే ఈ రాశి జాతకులు చిన్నప్పటి నుంచి కూడా అన్ని కష్టాలను, బరువు బాధ్యతలను మోసి అలవాటైపోయి ఏంటంటే ఏదైనా కానీ మాకు ఉన్న దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాము, మాకు దేవుడిచ్చినటువంటి దాంట్లోనే మేము సంతోషంగా మా జీవితాన్ని గడుపుతామని, కష్టాలు రానివ్వండి నష్టాలు రావండి, మా మనస్తత్వం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తారనమాట. కాబట్టి వీరు అంత నిర్మలంగా చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటారండి. పైకి ఏంటంటే చూసేందుకు గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు, మాకు ఇంత ఉంది, అంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇంత మేము సంతోషంగా ఉన్నామని. వీరు ఏంటంటే ఎప్పుడు కూడా లేదండి, వీరి దగ్గర ఏదైతే ఉందో ఇంత ప్రశాంతంగా కూల్గా నిర్మలంగా కనిపిస్తారని చెప్పి ఎదుటి వ్యక్తులను కూడా కొంచెం ఎప్పుడు కూడా మిమ్మల్ని చూస్తే జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. మీ యొక్క ముఖ వర్చస్సు అలాగే వారి యొక్క మానసిక స్థితి అని ఎదుటి వ్యక్తికి జెలస్గా అనిపిస్తూ ఉంటుందండి. అలా ఉంటారండి. కానీ మీరు కూడా చాలా కూల్గా ఉంటారు, మంచిగా నిదానంగా ఆలోచిస్తారు. అయితే ఒకసారి కనుక మీరు ఏదైనా ఒక విషయంలోనైనా కానీ కోపం వస్తే మాత్రం అది ఆపేందుకు
భగవంతుడు కూడా తరం కూడా కాదు అని అంటూ విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఆ కోపానికి కూడా ఒక కారణం అయితే తప్పకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అయితే స్పష్టంగా ఉన్నాయండి. కొంతమంది ఏంటంటే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే కొంచెం కొన్ని బంధాలు దూరమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రేమికుల పరంగా రేపటి రోజున కొంచెం మీకు కష్టమని కష్టకాలం ఉందని చెప్పుకోవచ్చు. కొంచెం వెయిట్ చేయండి, మీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజులు తప్పకుండా వస్తాయి. చూశారు కదండి, ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.